ఇరాన్ దక్షిణ తీరంలోని బందర్ అబ్బాస్ దేశానికి అత్యంత కీలకమైన నౌకాదళ కేంద్రం హర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో ప్రపంచ చమురు రవాణాలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యముంది. ఈ ప్రాంతంపై దాడి జరిగిందనే వార్తలతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొద్ది రోజులుగా అమెరికా కూడా బందర్ అబ్బాస్ పరిసరాల్లో ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఇదే సమయంలో ఇరాన్కు అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన వీడియోలో బందర్ అబ్బాస్ ఆకాశంలో యుఏఈ తయారీ యబోన్ డ్రోన్ కనిపించిందని పేర్కొంది. సోషల్ మీడియా కొన్ని వార్తా వేదికల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించిన ఆధారాలు ఇప్పటి వరకు లేవు. యుఏఈ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఈ యుద్ధంలో ఇరాన్ ఇప్పటికే వేల సంఖ్యలో డ్రోన్లు, వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, యుఏఈ వంటి గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. యుఏఈ నేరుగా ఈ ఘర్షణలో పాల్గొంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలు ప్రధానంగా తమ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాలకు మాత్రమే సహకరిస్తున్నాయి. అయితే ఇరాన్ ఆరోపణలు నిజమైతే ఇది ప్రాంతీయ యుద్ధానికి కొత్త దశను తెరతీయొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి స్వతంత్ర ఆధారాలు బయటకు రాలేదు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ఇక్కడ ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యం, సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక దేశాలు తమ నౌకలకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. మొత్తానికి బందర్ అబ్బాస్ పై యుఏఈకి చెందిన డ్రోన్ దాడి జరిగిందన్న ఆరోపణలు ప్రస్తుతం అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు స్వతంత్ర ధృవీకరణ లేదు. యుఏఈ అధికారికంగా స్పందించాల్సి ఉంది. పరిస్థితి ఎలా మారుతుందో రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.